శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు వర్గాలుగా మారిన తిమ్మాపురం గ్రామ సమైక్య కేవీపల్లి మండలం వార్తలు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాజకీయం చేస్తున్న తిమ్మాపురం సర్పంచ్పై స్వయం సహాయక సంఘాల సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామ సంఘంపై బురద జల్లడం తగదని సంఘ సభ్యులు తెలిపారు. సంఘమిత్రపై చేస్తున్న ఆరోపణలు ఎంతమాత్రం నిజం కాదని, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామ సంఘ సభ్యులు విలేకరుల సమక్షంలో తెలిపారు. గ్రామ సంఘ పుస్తకాలు కానీ సంఘం పుస్తకాలను ఆడిట్ లేదా సమీక్ష జరపడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని సంఘమిత్ర నాగసులోచన మరియు సంఘ సభ్యులు తెలిపారు. సంఘంలో లేని మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి దుర్భాషలాడటం సమంజసం కాదని సంఘమిత్ర నాగసులోచన పత్రికాముఖంగా తెలిపారు. అది వరలక్ష్మి గ్రూపు. నా పేరు శబానా. మేము మా గ్రూప్ నుంచి ఇద్దరు విడిపినారు. వాళ్ళకు ₹1 వడ్డీతో సహా ఇచ్చేసి ₹30 బాకీ ఉంటే కూడా ఇచ్చేసినాము. 3 ఏళ్ళు అయింది విడిపోయి. ఇప్పుడు మాకు ఇవ్వమని 3 ఏళ్ళు అయిందండి విడిపినారు వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మాకు ఇవ్వాలి అని చేస్తున్నారు. లేని కొన్ని రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మెయిన్ అది. మాకు న్యాయం చేయండి. సంఘమిత్రకైతే ఏం తినలేదు. ఆమె మీద ఊరికి లేని పని చెప్తున్నారు. అంతేనండి. గ్రూపు మా గ్రూపులో విడిపోయిన వాళ్ళు 6 మంది ఉన్నారు. వాళ్ళు అయితే 3 సంవత్సరాలప్పుడు మేము ఉన్నామంటే కూడా మేము ఉన్నామని మా డబ్బులు మాకు ఇచ్చేయమని సంఘమిత్ర అని అడిగినారు. కానీ సెకండ్ ఇయర్ మాత్రం వాళ్ళు ఎవరూ అడగలేదు. రూపాయితో సహా వాళ్ళు రూపాయి వడ్డీ వేసి తీసుకున్నారు. వాళ్ళందరూ రూపాయి వడ్డీతో సహా ₹1 కూడా మా దగ్గర అకౌంట్లో లేకుండా తీసుకొని విడిపోయినారు. రాజకీయ దరంగా ఈ 3-4 నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సంఘమిత్ర 24 లక్షలు తినేసింది, 20 లక్షలు తినేసింది అంటారు. సంఘమిత్ర ₹1 కూడా తినలేదు. ఈ మాట ఎక్కడికైనా వస్తాము చెప్తాము, మేమైతే తినలేదు. అది గౌరీ గ్రూపు 3 విడతలు ఇచ్చేసినాము. 4వ విడత ఇమ్మని గలాట చేసినారు. వాళ్ళకి పొదుపు దుడ్లు ఇచ్చేసినాము. ఏం బాకీ లేము. మమ్మల్ని ఇబ్బంది పెడతాండారు. ఇప్పుడు మళ్ళీ ఇమ్మంటాండారు. మా సంఘమిత్ర ఏం రూపాయి కింద రవి గ్రూప్. మాది ఇరపాచమ్మ గ్రూపు. నా పేరు మల్లమ్మ. మా కొండమ్మ అనే ఆమె ఆసరా ఇయ్యలేదు అంటానది. ఆమెకు లోనే తీసుకోలేదు. ఆమె ఇప్పుడు ఇడిస్తే ఆసరా ఇయ్యాల అంటుంది. ఆమె లోనే లేదు. ఆమెకు ఎట్టొస్తుంది ఆసరా? సంఘమిత్ర అయితే మాది ₹1 కూడా తినలేదు. నా పేరు నాగసులోచన. నేను తిమ్మాపురం గ్రామ సమైక్యకి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 40 సంఘాలు ఉన్నాయి. నేను చేరినప్పుడు 8 సంఘాలు ఉన్నాయి. ఎక్కడా ఒడుకుదుడుకులు లేకుండా పని చేస్తే కూడా ఈ మధ్య 3 ఏళ్ల కాలంలో 4-5 సంఘాలలో సభ్యులు విడిపోయి వివోఏగా కూడా సమావేశానికి హాజరయ్యి మీరు విడిపోవద్దు, మీకు ఆసరా కానీ 0 వడ్డీలు కానీ వచ్చిన తర్వాత విడిపోండి అని చెప్పితే వినకుండా మాకు అవసరం లేదు, మా డబ్బులు లెక్కలు చేసి తెంచిచ్చేసేయి, నీకేమవసరము, మాకు అవసరం లేదు, 0 వడ్డీ కానీ ఆసరా కానీ మేము అడగము. ఇంకా ఇప్పుడు మేము సమావేశంలో బేస్తవారము తిమ్మాపురం క్రాస్లో గ్రామ సమైక్య మీటింగ్ పెడితే మమ్మల్ని లేని ఇబ్బందులు పెట్టి మేము ఇచ్చిండే సమాధానికి మళ్ళీ వాళ్ళు రిటర్న్ మా ఊర్లో చినకంపల్లి ఒక విలేజ్లో శ్రీ వరలక్ష్మి గ్రూపులో ఎం నీలావతి అనే గవర్నమెంట్ ఎంప్లాయ్ వైపు ఆమె వచ్చి నేను సంఘమిత్ర చేసే అరాస్కలతో నేను గ్రూప్ నుంచి విడిపోయినాను, బ్యాంక్ లింకేజ్కు 500 డిమాండు, సేవా రుసువులు అవి లేవు, బ్యాంక్ మేనేజర్కు ఉంగరం చేపించి ఆధారాలు లేకుండా 10 లక్షలు లోన్ తీసుకునింది, ఇది న్యాయమా? ఈ సంఘమిత్రాన్ని ఈ వివో లెటర్లు తీయండి అనడము ఎంతవరకు న్యాయము? అదే నేను ఈ గ్రామంలోనే ఉండా కదా, ఏ రోజైనా మాట్లాడచ్చు కదా ఆ విషయము. ఇది రీజను పద్ధతి కాదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఒక సభ్యురాలుగా గ్రూప్లో ఉండి 3 సంవత్సరాలు అప్పుడు విడిపోయి తప్పుడు మాటలు గుడి దగ్గర చెప్పి ఈరోజు చెప్పడం చాలా అన్యాయమని నేను సంఘమిత్రగా ఆరోపిస్తున్నాను. ఇంకొక మా వినాయక గ్రూపులో ఒక సభ్యురాలు మా గ్రామానికి సంబంధించిన వ్యక్తే కాదామా, గాలివారపల్లి పంచాయతీలో గాలివారపల్లి గ్రూపులో ఉంటూ మా తిమ్మాపురం గ్రామ సమైక్యకు వచ్చి లేనిపోని వాళ్ళ మాట్లాడి జి కుమార్ అనే వ్యక్తికి సంబంధం లేకుండా అరాచకాలతో మాట్లాడి అక్రమ డబ్బులంతా కాజేసి
బతుకుతున్న సంఘమిత్ర అని చెప్పడము చాలా వరకు అది న్యాయం కాదని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా కూడా కానీ నేను అక్రమ సంబంధం సొత్తులన్నీ తిని బతకాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా మాట్లాడితే పద్ధతి కాదు, ఇట్లా పద్ధతులు మంచివి కాదు. పై ఆఫీసర్లు వస్తే బుక్కులు తేదు సంఘమిత్ర అంటే, పై ఆఫీసర్లు వస్తే సంఘమిత్ర ఎందుకు తీస్తుంది బుక్కులు? వాళ్ళ సంఘాలు వాళ్ళు ఇప్పించుకోవాలి, లేకపోతే సాలించుకోవాలి. నాకేమంత అవసరము? ఆ పాప అబద్ధాలు చెప్తుంది, తిడుతుంది, అది ఇదంటే ఎందుకు చెప్తే తిట్టినప్పుడు అడగాలి కదా, తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాదిరి అరాస్కాలు మాట్లాడాల్సిన అవసరము నాకు లేదు. ఏదో మా పని చేసుకొని బతకగలుగుతాము. అక్రమ సొత్తులు బ్యాంకుల్లో తెచ్చినారు, అది ఇది ఆధారాలు లేని మాటలు మాట్లాడితే బాగుండదు. అన్ని సంఘాల్లో సంఘమిత్ర తినేసింది, వివో లీడర్లు తినేసింది అంటే, సంఘమిత్ర వివో లీడర్లు తినేస్తుంటే ఆ గ్రామంలో ప్రజలు లేరా? వాళ్ళకేం తెలీదా? ఇప్పుడు మొత్తం 4 సంవత్సరాల నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్, తిన్న మనుషులు ఎట్లా తింటారు? ఆధారాలు చూపియాలా? ఇరుపాచమ్మ గ్రూప్లో ఒక సభ్యురాలు కొండమ్మని అనే వ్యక్తిని తొడుకొని వచ్చి ఆమె బ్యాంక్ లింకేజ్ 65 సంవత్సరాలు అయితే ఆమె లోన్ కూడా తీసుకోకుండా నా సొత్తు తినేసింది. సంఘమిత్ర 3600 నాకు ఇచ్చింది, 6000 సభ్యులకు పెంచిందంటే 3 సంవత్సరాలప్పుడు జరిపినప్పుడంతా ఈ కొండమ్మ ఎక్కడ పోయినంది? అసలు ఆ సంఘం అకౌంట్ క్యాన్సిల్ అయ్యి 2.5 సంవత్సరం అయింది. ఇది పద్ధతి కాదు. రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళ తొడకొచ్చి కనీసం ఆడ మాట్లాడిండే సభ్యులలో కనీసం 11 మంది గ్రామ సమైక్యకు అర్హత లేదు, వాళ్ళ సభ్యులు కాదు. అవుట్ ఆఫ్ ఎక్కడెక్కడో ఉండి మా గ్రామ సమైక్య అదిగని ఇదిగని అంటే ఎవడు ఒప్పుకోడు. ఇది పద్ధతి కాదు, ఇది రీజన్ కాదు. రీజన్గా మాట్లాడి నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే, మా ఊర్లో ఎక్స్ సర్పంచి, ప్రజెంట్ సర్పంచి, వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ అక్క కూతుళ్ళు, వాళ్ళనేది కాకంటే వాళ్ళ అక్క కూతుళ్ళను ఇంకా ఎక్కడెక్కడో పక్క పంచాయతీలను తెలుసుకొచ్చి ఇబ్బందులు పెడతాండ్రు. ఇది ఎంతవరకు న్యాయమని ఒక సంఘమిత్రగా తిమ్మాపురం గ్రామ సమైక్య నుంచి పై అధికారులకు కానీ, కలెక్టర్కి కానీ, ఎవరికైనా కూడా కానీ మేము ఈ విధంగా ఫిర్యాదు చేస్తున్నాము. ఒక్క లేడీ ఊర్లో ఉంటే ఆ మనిషిని ఇంత ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. నాకు ఈ రోజు కూడా 36-37 గ్రూపులు ఇది ఉన్నాయి. వాళ్ళు విడిపి ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. పై వాళ్లకు మేము తెలుపుతున్నాం సార్. ధన్యవాదాలు. ఇక్కడ వాళ్ళు ఏ సంఘాలకైతే ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారో విడిపిన